రైట్ న్యూస్ డీటెయిల్స్ కాసేపట్లో గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితుల భారీ బహిరంగ సభ జరగనుంది. విశాఖ ఉక్కు మిగులు భూములు పంచాలని అలాగే ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 64 గ్రామాల నిర్వాసిత ప్రజలతో కలిసి గాజువాక లంకా గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, మాజీ ప్రభుత్వ సలహాదారులు మహదేవ్ గామా హాజరు కానున్నారు. బాధిత గ్రామాల నుండి భారీగా నిర్వాసితులు తరలి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, సారం మరి కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. దశాబ్దాల తరబడి వీళ్ళందరూ కూడా ఉక్కు నిర్వాసితులు, అంటే ఉక్కు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి భూములు ఇచ్చినటువంటి భూములు దాతలు దాదాపు 16,000 మంది ఉంటే కేవలం 8,000 మందికి ఉద్యోగాలు ఉపాధి చూపించడం, మిగిలిన 8,000 మందికి కూడా 4 దశాబ్దాల నుంచి కూడా వాళ్ళకు ఉపాధి చూపించుకోవడం, వాళ్ళు ఇచ్చిన భూమి తిరిగి ఇవ్వడంతో మొత్తం కూడా చూడవచ్చు మనం. భారీగా మహిళలు అయితేనే నిర్వాసితులు అయితే అందరూ కూడా ప్లాకార్డులు పట్టుకుని భారీగా తరలొచ్చారు. తమకు న్యాయం చేసే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. మనం చూడవచ్చు కొన్ని మాసాలుగా కూడా ఉక్కు నిర్వాసితులకు మద్దతుగా ప్రైమ్ లైన్ నిలబడింది. క్షేత్రస్థాయిలో వాళ్ళ పడుతున్నటువంటి బాధలను, ఇబ్బందులు కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కూడా కదిలొచ్చింది. మరి కాసేపట్లో ఇక్కడ బహిరంగ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అయితేనే, మొత్తం మాజీ జస్టిస్ గోపాల్ గౌడ్ అయితేనే, అదే మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అయితేనే, ఇలాగ అనేక మంది ప్రజా సంఘాలు ప్రముఖులు అందరూ కూడా మరి కాసేపట్లో బహిరంగ సభలోకి రానున్నారు. మనతో పాటు మహిళలు ఉన్నారు. అమ్మ, ఏంటమ్మా ఇంతకాలం చేస్తున్నా సార్, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎవరు ఏమంటాం? 45 సంవత్సరాలు అవుతుంది సార్. 45 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు. ఈ 48 సంవత్సరాల కాడ నుంచి మాకేటి, మా భూమి తీసుకున్నాడండి, మా ఊరు తీసుకున్నాడు, మా గొట్టు తీసుకున్నాడు, మా గోదావరి తీసుకున్నాడు, మా ఆశలు తీసుకున్నాడు, మా అంతస్తులు తీసుకున్నాడు. 107 గజాల జాగా ఇచ్చాడండి. స్టీల్ ప్లాంట్ 107 గజాల జాగా ఇచ్చింది. ఇంటికో 6 నంబర్ ఇచ్చింది. ఆ 107 గజాల జాగాలకి ఒక తండ్రికి 4 కొడుకులు పుట్టాలి. ఆ 4 కొడుకులకి ఇప్పటికి ఎంత వెళ్తుందో అలా చూడండి. 15 మంది పెరగాలి ఒక ఇంటికి. ఎక్కడ బతకాలండి? ఏ గుడిసెలలో ఉండాలి? మమ్మల్ని ఏ గుడిసెలలో నట్టమని చెప్పాడు. ఆ రోజు మీకు ఏడుతారమ్మా, మంచి పువ్వు పెడతారమ్మా అని పుట్టకాతలే గాలి కొబ్బరిలు చెప్పి మా జీవితాన్ని స్టీల్ ప్లాంట్కి దానా చేసాం. దానా చేసి సర్లే స్టీల్ ప్లాంట్ మనల్ని మంచి పువ్వట్టి బుద్ధకిస్తున్నాడు. మన ఊరు ఇచ్చేదాం, మన ఆస్తి ఇచ్చేదాం, మన అంతస్తులు ఇచ్చేదాం, మన భూములు ఇచ్చేదాం, ఎన్ని ఇచ్చేదామని వచ్చేసి తనకే మేము సిద్ధపడిపోనాం సార్. తనకే సిద్ధపడిపోనాం. 48 సంవత్సరాలు అవుతుంది. ఏనాడికేమో ఏమో మాకేమని మంచి రోజులు వస్తాయేమో దేవుడా భగవంతుడు ఆ తనకు పడేస్తున్నాం. ఆడికి కూడా నమస్కారం చేస్తాం. నమస్కారం అండి, మాకు భూమి పట్టండి, మేము తిద్దామండి, మా భూమి లేదండి, మేము ఎలా బతకాలండి. కూలి పని ఇచ్చాడు, ఇచ్చే ఆ కూలి పని ఇచ్చినట్టు ఇచ్చి తీసుకొచ్చుకున్నాడండి. అలా బతకాలి. మాకు ఈ పొట్టుకు అన్ని అక్కడ పెడతాడు. మా బాధ ఎవడంగా కలుస్తాడండి. మా బాధ ఎవరితో చెప్పుకోము. ఆడితో మేము చెప్పుకోవాలి. ఆడే మా బాధ అంగీకరిస్తాడేమైనా చేసి మా ఆస్తి తీసుకున్నాడు, మా భూమి తీసుకున్నాడు, మా అంతస్తులు తీసుకున్నాడు. మమ్మల్ని మోసం చేసేస్తాడు. ఇప్పుడు మోసం చేసినా మేము మోసపోమా. దేనికైనా రొమంటి చేస్తామా, రొమంటి చేస్తే ఆడు గుండెలు మన కూకాయ అన్నానా మేము న్యాయం చేసుకుంటాం. న్యాయం చేసుకోవాలి. నిర్వస్తలే ఈ నిర్వస్తల పని ఆగిపోయింది అని కళ్ళాన్ని మోగించుకోవద్దు. పడుకున్నా మేము లేపి మా ఆస్తి మనం దక్కించుకుంటాం ఎప్పటికైనా. ఆడ 6 నంబర్ ఇచ్చాడు, 105 గజాలు జాగా ఇచ్చాడే, తీసుకో మా ఆస్తి మాకు ఇచ్చే. మేము ఎక్కడో ఒక ఆడ భూమి పండించుకోండి, మేము బతుకుతాం. మా భూమి, మా ఆస్తి ఎవడమ్మ సొమ్ము అడగలేదు, ఎవడమ్మ భూమి అడగలేదు, ఎవడమ్మ ఆస్తి మేము అడగలేదు. అది మా యొక్కయ్యా, మా ఆస్తి అయ్యా, మా భూమి అయ్యా మేము అడుగుతున్నాం. మేము బిడ్డలు పంచుకొని ఇప్పుడు మా బిడ్డలు దొంగలు అయిపోతుంది. ఇది పరిస్థితి. కొంచెం ఆవిడ ఆవేదన చూడొచ్చు. నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, బహిరంగ సభ మొత్తం కూడా ఏర్పాటు చేశారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి 50 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు వాళ్ళ తరం అయిపోయింది.
మా నాన్నగారి తరం అయిపోయింది, మా తాతగారి తరం అయిపోయింది, ఇప్పుడు మా తరం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నా కొడుకు జనరేషన్ నడుస్తుంది. ఇప్పటికీ కూడా 6 నెంబర్కి ఉపాధి అవకాశం రాకపోవడం చాలా బాధాకరం. మరి 26 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ పని మేము పుట్టి ఎరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ నమ్ముకొని జీవనోపాధి సాగిస్తుంటే అకారణంగా డ్యూటీ తీశారు మమ్మల్ని. మరి మా డ్యూటీ తీశారు, అది పోతే ఇప్పుడు మాకు అవసరం లేదండి. మరి మీకు ఇక్కడ అమరావతి రైతులకు కానీ, పోలవరం రైతులు కానీ, ఎక్కడైనా సరే స్థానికులుగా ల్యాండ్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు, లేదంటే జీవనభృతి ఇస్తున్నారు. మరి మాకు దగ్గర 50 సంవత్సరాలు అవుతుంది భూమి తీసుకొని. మాకు ఇప్పటికీ కూడా న్యాయం జరగకపోతే మేము ఎవరిని అడగాలండి? మా తరపున మా పక్షాన్ని పోరాడడానికి అప్పుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు వచ్చి మా టెంట్ దగ్గరికి వచ్చారు. మా టెంట్ దగ్గరికి వచ్చి మీకు న్యాయం జరిగే వరకు స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళని చెప్పారు. మరి అదే గవర్నమెంట్ ప్రతిపక్ష నేత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఎందుకు స్పందించట్లేదు? ఈ రాజకీయ పార్టీలకి, ఇది వైఎస్ఆర్సీపీకి కానీ, టీడీపీకి కానీ, జనసేనకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ తొత్తులు అయిపోయారు వీళ్ళు. మాకు న్యాయం జరగకపోతే మాత్రం రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ తగిన బుద్ధి చెప్తాం. మీకు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాం. ఈ రోజు గాజువాక నాడి ఒడ్లో ఉండి చెప్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ల మీద ఇంకా 8,500 ఆర్కాట్లు ఉన్నాయండి. 8,500 ఇంటూ 45,000 ఓటు బ్యాంకు మా నిర్వాసుల దగ్గర ఉంది. గాజువాక సరెండర్లో మాకు అత్త, అక్క, అన్న, తమ్ముడు అందరితో లింకులు ఉన్నాయి. సుమారు 150,000 మా చేతిలో ఓటు బ్యాంక్ ఉంది. ఎవరికైనా గుద్దితే చిన్నప్పుడు తాగు ఉగ్గుపాలకి ఎక్కుతారు. నెక్స్ట్ గాజువాక నియోజకవర్గంలో ఏ పార్టీకి కూడా కనుమరుగు చేసేస్తానని చెప్తున్నాం. ఇండిపెండెంట్ గానే సరే మేము మా క్యాండిడేట్ నిలబెడతాం. తల రూపాయి వేసుకొని ఇంటింటికి వెళ్ళి. ఇది వీళ్ళ ఆవేదన. ఇంకా చాలా మంది చూడవచ్చు, మహిళలు చూడవచ్చు. మనం చూస్తున్నాం చాలా మంది మహిళలు అయితే వీళ్ళందరూ కూడా ప్లే కార్డులు పట్టుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చాలా కాలం కూడా వీళ్ళ సమస్య పరిష్కారం కావట్లేదు. మొత్తం అమ్మ ఏంటమ్మా, ఏం కావాలి మీకు? మాకు ఏదో పారుబాలను చూపించమానండి. భూములు పుట్టలు తీసుకుని తర్వాత మా వెళ్ళట బతకాలు చెప్పాలండి. ఏదో వర్షాలు పడితే పండించుకొని బతికివ్వరు. ఇప్పుడు అయ్యి లేవు, పిల్లలు జాబులు లేవు, మొగులు జాబులు లేవు. ఏం కూలి చేసుకొని బతుకుతామండి? కూలి లేవు. ఏదో పారుబాలం మాకు చేసి ఇస్తే ఎలాగోలాగా బతుకుతాం. మరి మాకు ఇచ్చిన భూమి అనే మాకు ఇవ్వాలా తిరిగి? లేదా మాకు ఏదో పారుబాలం చేసి ఇవ్వాలి. అందుకని మా కడుపు మంటకి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. మరి అది ఏదో కొంచెం చేయమని చెప్తే ఉన్నాం. అందుకని మేము ఇలా పోరాడుతున్నాం. ఇలాగా ఎండలంటా వానలంటా తిరుక్కొని. ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు. అమ్మ చాలా కాలం నుంచి చేస్తున్నారు ఉద్యమాలు, అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటారండి? వాళ్ళు ఏసీల్లో పడుకుంటున్నారు, మేమేమో ఎండల్లో పడుకుంటున్నాం. రోడ్ల పాలు అయిపోయి పోతున్నాము. వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి కదా. వాళ్ళకి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఉద్యోగాలు లేని వాళ్ళు రోడ్ల మీద పడి ఎండలో పడవలసిన పనే వచ్చింది. మా భర్తలకి లేవు ఉద్యోగాలు, మా పిల్లలకి లేవు. వాళ్ళు ముసలు అయిపోయారు. నా మొగుడేమో కాలు చేయి పడిపోయి ఉన్నది. నా కొడుకు ఉద్యోగం లేక కూలి పనికి వెళ్ళాడు. ఈ రోజు రావాల్సిన పనే వచ్చింది. మా ముసలి 60 సంవత్సరాల వయసు. ఇప్పుడు మాకేంటండి బాధలు? ఇల్లు వాకిల్ని పోయి దేశాలంటే పోయి ఇల్లు వాకిలు లేకుండానా భూములు పొట్లో పోయి లాక్కొని చేతగానాడు ఎందుకండి 6 నెంబర్లు ఇవ్వాలి ఉద్యోగం? లేకపోతే ఏదో సెటిల్మెంట్ చెయ్యండి. ఏమీ సెటిల్మెంట్ చేయకుండా ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అంటారండి. ఎందుకండి? చూపించి మోరడు జానబెత్తడు జాగాకేమో మోరడు చూపించుతున్నారు. ఎందుకు వచ్చింది? ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి. మరి ఏదో ఇష్టం తాగి వస్తాం రోడ్ల మీద పడి. ఎవడ పోతాం. ఏ మున్సిపాలిటీ వాడే నీడ్చేస్తాడు. ఎందుకు మాకు ఈ బాధలు? ఎండల్లో పడి రావాల్సిన. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు మా ఆయన కాలు చేయి పడిపోయి ఉన్నది. లేకపోతే అతను రావాలి. ఎందుకండి? నా కొడుకు ఉద్యోగం లేదు, నా మొగుడికి ఉద్యోగం లేదు. దేనికి రావాలి? వాళ్ళేమో ఏసీల్లో పడుకోవడానికి, కొడుకులేమో పెద్ద పెద్ద చదువుకులు. ఏళ్ల తరబడి వీళ్ళందరూ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూడా ఉన్నారు. మొత్తం ఏమో ఏం సార్, ఏంటి ఏం కావాలి అసలు? మీ డిమాండ్ ఏంటి? మీకు ఏం కావాలి? ఏంటంటే మాకు 74లో వచ్చాయి ఆర్కార్డులు. ఇప్పుడు వచ్చి మా అమ్మది మేము మార్చుకున్నాం. మా అమ్మది మేము మార్చుకుంది. నా వయసు అయిపోయింది, కొడుకు మార్చాం. ఇంకా అది కూడా ఇది పరిస్థితి. వీళ్ళ ఆవేదన. సాయిరాం మొత్తం మహిళలు అయితేనే వీళ్ళైతేనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ఏంటనేది కూడా వీళ్ళు ప్రారంభించే అవకాశం, దాన్ని బట్టి ప్రకటించే అవకాశం ఉంది. సాయిరాం నిర్వాసిత సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.